రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అందరూ అనుమానిస్తున్నట్లే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఉంటుందన్న వార్తలు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయన్న విపక్షాల ఆరోపణలు నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంచింది. అయితే ఈ క్రమంలోనే త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో కొద్ది రోజుల్లోనే పెట్రోల్ వడ్డన నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా ₹993 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 3071కి చేరింది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అయితే దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు 993 మేర పెంచడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ధరాభారం పెరుగుతుందని తాను ముందే చెప్పిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఇది ఎలక్షన్ బిల్లు అని వ్యాఖ్యానించారు. త్వరలో పెట్రోల్ డీజిల్ వంతు వస్తుందని ఎక్స్ వేదికగా ఈ మేరకు పోస్ట్ పెట్టారు. మరోవైపు వాణిజ్య సిలిండర్ ధరను పెంచడాన్ని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సమర్థించారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రైట్గా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ 4 ఏళ్లుగా రిటైల్ ధరలు సవరించకపోవడం వల్ల నష్టాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. హార్మోజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలపై ఆంక్షలు, అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్యారెల్ ధర $126కు చేరుకుంది. 4 ఏళ్లలో ఇదే గరిష్టం. ఆ తర్వాత కొంత తగ్గి ప్రస్తుతం $110పైనే కొనసాగుతోంది.
అటు ఏపీలో రానున్న 5 రోజుల పాటు వానలు పడనున్నాయి. ఒడిషా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ వాతావరణం నెలకొంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇవాళ విజయనగరంలో వడగళ్ల వాన పడింది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వాతావరణం అస్థిరంగా మారనుండటంతో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర తీరం వెంబడి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయని హెచ్చరించింది. ప్రస్తుత ఉపరితల ద్రోణి కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెటిగా ఏపీలోని కృష్ణా జిల్లా పాలకైతిప్ప వద్ద సముద్రం ముందుకు వచ్చింది. గతంలో ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదని మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. 2 రోజులుగా 1000 మీటర్లు ముందుకు చొచ్చుకొని వచ్చిందని చెప్తున్నారు. 7 నుంచి 8 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని, మే 2 లేదంటే 3 వారంలో తీరాన్ని తాకుతాయని తెలిపారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో 6గురు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో కారులో 7గురు ఉండగా 6గురు చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. సిరిసిల్లకు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి యాదగిరిగుట్ట వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో 6 దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో కారులో 7 ఉండగా 6 చనిపోయారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. సిరిసిల్లకు చెందిన ఓ కుటుంబం హైదరాబాదులో ఉంటోంది. కుటుంబ సభ్యులంతా కలిసి యాదగిరిగుట్ట వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగుల పట్ల సానుభూతి మాటల్లో కాదు, చేతల్లో చూపించిన ఉదాహరణ ఇది. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన గౌరవ వేతనాన్ని ఉపయోగించి దివ్యాంగులకు ఆర్థిక సాయం అందించడం ప్రశంసలకు అందుకుంటోంది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సైతం ఈ చర్యను అభినందిస్తూ దివ్యాంగులను తల్లిలా చూసుకునే మహిళల్లో భూదేవి శక్తిని చూస్తున్నానని అన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజల కష్టాలను అర్థం చేసుకుని స్పందిస్తే సమాజంలో మార్పు సాధ్యమని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. ఎవరన్నా కూడా నేను అధికారంలోకి వచ్చాను, ఎమ్మెల్యే అయ్యాను, అధికారిని అయ్యాను, నాకేం వస్తుంది, నాకేం లాభం వస్తుంది అని తప్ప పక్క వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని అర్థం చేసుకుని తనకున్న దాంట్లో వారికి అందజేయాలని చెప్పేసి ఒక సహృదయంతో, ఒక మంచి హృదయంతో, అంటే స్పందించే గుణం ఉంటే గానీ ఇది సాధ్యం కాదు. తన దగ్గరికి కష్టాలతో వచ్చిన వారు, అవసరం కోసం వచ్చిన వాళ్ళని సానుకూలంగా స్పందించి, అంటే వారి బాధని తన బాధగా ఫీల్ అయినప్పుడే ఒక మంచి పని చేయగలుగుతారు. ఇది అంటే మంచి పని అంటే గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇప్పించడమే మంచి పని మామూలుగా అయితే, కానీ అవి ఇంకా కొంచెం లేట్ అవుతున్నాయని చెప్పేసి తన సొంత నిధులతోటి, అంటే వీరికంటే ఐశ్వర్యవంతులు, డబ్బులు ఉన్న వాళ్ళు కొన్ని వందల మంది ఉంటుంటారు, కానీ వీరికి ఉన్న దాంట్లో నాకున్న దాంట్లో కొంత భాగం నేను పేదలకు ఇస్తాను అని చెప్పేసి అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం. వారికి ప్రజలందరి తరపున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కటే కాదు, అనేక లైవ్లీహుడ్స్ లో పుష్ కార్డ్స్ ఇచ్చారు. అలాగే ఎవరింట్లో డెత్ ఏదన్నా అయితే అనుకోకుండా వారికి ఒక 10,000 20,000 కాదు, లక్షల్లో డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు రావడం మీ స్థానిక ప్రజలందరిది కూడా అదృష్టం. అలాగే అంటే ఒక మంచి పని చేయాలి అంటే ఎప్పుడూ కూడా వారి ఒక్కరిదే కాదు, వారి సహధర్మచారిణి, భాగస్వామి అయిన వారి సతీమణి గారి సహకారం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ పిల్లల యొక్క సహకారం ఉండాలి. శ్రీనివాస్ గారు వారి కుటుంబంలో కూడా అదే విధంగా మీ అందరి మీద ఉండడం, అలాగే 40 మందికి పెన్షన్స్ ఇవ్వడం, నిత్యావసరకులు నెల నెల పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేయడం నాకు చాలా సంతోషంగా, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ప్రకృతి ఒడిలో ఎన్నో రహస్యాలు, మరెన్నో అద్భుతాలు. కొన్ని మనకు తెలుస్తాయి, మరికొన్ని శిలల చాటున కొండల నడుమ దాగి ఉంటాయి.
అలాంటి ఒక అద్భుతమే ఇప్పుడు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. రత్నాలసీమ రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు, రాజకీయాలు, ఘాటెక్కించే మసాలా వంటకాలు ఇవే గుర్తుకు వస్తాయి. కానీ రాయలసీమలో ఉండే పర్యాటక ప్రదేశాలు చూస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్ముతాయి. అంటే ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే పర్యాటక ప్రదేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. నిజానికి ఆ గుహలు చూస్తే అది ఒక ఆధ్యాత్మిక నిలయమా లేక సాహసయాత్రికుల స్వర్గధామమా అన్న సందేహం కలుగుతుంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోయినవానిపల్లి సమీపంలోని ఎత్తైన కొండలు ఆకాశాన్ని తాగుతున్నాయా అన్నట్టు ఉండే ఆ కొండలపై ఒక రహస్య సొరంగ మార్గం దాగి ఉంది. ఆ మార్గం ఎక్కడికి వెళుతుంది? ఆ గుహల వెనుకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. రామాయణ మహాభారతాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి నడయాడిన నేల ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి స్వరంగాలు పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి మేఘాలయ గుహలు ఒకటైతే, ఆ తర్వాత ఉన్నటువంటిది బొర్రా గుహలు, ఆ తర్వాత వచ్చేసి మూడో స్థానంలో ఉంటుంది నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ బెలూన్ గుహలు. వాటిని తలదన్నేలా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మరో గుహ ప్రస్తుతం మనం ఆ గుహ గురించి తెలుసుకోబోతున్నాం. అదే వాల్మీకి కేవ్స్ అంటారు. ప్రస్తుతం ఆ వాల్మీకి కేవ్స్ దగ్గరే మనం ఉన్నాం. అసలు ఈ వాల్మీకి కేవ్స్ అనేవి ఎప్పుడు ఏర్పడ్డాయి, దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అసలు వాటికి ఈ బెలూన్ గుహలో అంతటి ప్రాముఖ్యత ఈ వాల్మీకి గుహలకి ఏ రకంగా ఉంది అన్న అంశాలను ఇవాళ వైకే టీవీ స్పెషల్ స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగాను, మరోవైపు పర్యాటక కేంద్రంగాను పర్యాటకులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఆలయ కట్టడాలు, రాజులు పరిపాలించిన ప్రాంతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. ఈ భూమిపై ప్రకృతి సృష్టించే అద్భుతాలు మనిషి ఊహకు కూడా అందవు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోయవానిపల్లి కొండలో వెలిసిన ఈ వాల్మీకి గుహలు అక్షరాల ఒక భౌగోళిక వింతనే చెప్పవచ్చు. శాస్త్రీయ కోణంలో చూస్తే మాత్రం ఇవి లక్షల ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాల ప్రవాహం వల్ల ఏర్పడిన నేచురల్ సున్నపు రాయి గుహలు అని పరిశోధకులు భావిస్తున్నారు. సహజ సిద్ధంతో పాటు అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉండటంతో ఈ గుహలకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఈ గుహలలో తపస్సు చేసి రామాయణం రచించారని ప్రచారం ఉంది. నీటి ప్రవాహం రాళ్లను కోతకు గురి చేయడం వల్ల కొండ గర్భంలో భారీ సొరంగాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అజంతా ఎల్లోరా గుహలు మనుషులు చెక్కిన శిల్పకళా చాతుర్యానికి నిదర్శనమైతే, ఈ వాల్మీకి గుహలు మాత్రం పూర్తిగా ప్రకృతి సిద్ధమైనవి. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ బెలూన్ గుహల తరహాలోనే ఇవి కూడా భూమి లోపలికి విస్తరించి ఉన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సొరంగ మార్గం కొండ గర్భంలో సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే లోపలికి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, మార్గం అత్యంత ఇరుకుగా మారడంతో పూర్తి స్థాయి అన్వేషణ ఇంకా జరగాల్సి ఉంది. ఒకప్పుడు ఇవి దట్టమైన అరణ్యంలో ఉండటం వల్ల బాహ్య ప్రపంచానికి తెలియలేదు. కానీ ఇప్పుడు ఇవే నంద్యాల జిల్లా పర్యాటక రంగంలో మణిహారాలుగా మారుతున్నాయి. నిజంగా ఈ వాల్మీకి గుహలు సందర్శించిన వారికి మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి అన్ని శిలాకృతులు మాత్రం నిజంగా అబ్బురపరుస్తాయి. ఏదైతే వాల్మీకి గుహల్లో లోపలికి వెళ్లే కొద్ది కూడా అణువు ఉన్నటువంటి అద్భుతమైన సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాకృతులు అబ్బురపరుస్తాయి. జక్కన్న చెక్కిన శిల్పాలని అవి ఊహకందినటువంటి శిల్పాలు, జక్కన్న ఊహించుకొని ఆ శిల్పాలు చెక్కింటాడు. కాకపోతే ఇక్కడ మాత్రం మనం చూసుకుంటే ఈ వాల్మీకి గుహలు భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ శిలాకృతులు చూసుకుంటే మాత్రం ప్రకృతి సహజ సిద్ధంగా ప్రసాదించినటువంటి ఆ శిలాకృతులు అని చెప్పుకోవచ్చు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాకృతులు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మన అణువున ఉన్నటువంటి ఈ ఏదైతే రాళ్ల నుంచి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ ఏది ముట్టుకున్నా కూడా, దేన్ని టచ్ చేసినా కూడా ఒక సంగీతంలో వచ్చేటటువంటి శబ్దాలు కూడా వస్తా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో నిజంగా ఆలయాల్లో, శివాలయాల్లో
ఈ శివుడి ముందు ఉన్నటువంటి నంది విగ్రహం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నంది ఆకారంగా ఈ ప్రాంతం వాసులు చెప్పుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అంతు చిక్కని రహస్యం, ఆధ్యాత్మికతకు, చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం ఈ వాల్మీకి గుహలు. ఈ అద్భుతమైన గుహల వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫుడ్ ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిశోధనలు చేశారు. 1880లో ఆయన ఈ గుహలను సందర్శించి ఇక్కడి భౌగోళిక నిర్మాణంపై లోతైన అధ్యయనం నిర్వహించారు. సుమారు 7 ఏడాది కాలం పాటు సాగిన ఈ పరిశోధనల్లో ఇవి కేవలం ప్రకృతి సిద్ధమైన గుహలే కాకుండా ఆది మానవుల ఆవాస కేంద్రాలుగా ఉండేవని ఆయన గుర్తించారు. 1884వ సంవత్సరంలో ఈ గుహల ఉనికి అధికారికంగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఇక్కడి రాతి ఆకృతులు, గుహ లోపల ఉండే శీతల వాతావరణంపై ఆయన చేసిన నివేదికలు పురావస్తు శాఖను ఆశ్చర్యపరిచాయి. 100 ఏళ్ల నుంచి స్థానికులకు మాత్రమే పరిమితమైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం రాబర్ట్ బ్రూస్ ఫుడ్ పరిశోధనల తర్వాతే ప్రపంచానికి పరిచయమైంది. 2002లో బాగా కొద్దిగా మన విలేజ్ టీచర్స్ వాళ్ళంతా ద్వారా ఈనాడు పేపర్తో బాగా పబ్లిసిటీ అయ్యి డెవలప్మెంట్ చేయాలి గవర్నమెంట్ అనేది చెప్పి చేసినారు. లాస్ట్కి అట్లా చేసుకుంటే మామూలుగా శివరాత్రికి అట్లా పూజలు స్థానికులు వచ్చి చేస్తున్నారు. దీంట్లో వాల్మీకి మహర్షి కిష్కింధకాండ భాగంలో రచించినారని కానీ చెప్తారు. ఇక్కడ మునులు తపస్సుకి కింద ప్లేస్లో అండర్ ప్లేస్ బాగా వెడల్పుగా ఉంది. అక్కడ వచ్చేసి మునులు ఋషులు తపస్సు చేసి సమావేశం అవుతున్నారు కానీ అట్లా అనవాళ్ళు చెప్తుంటారు. ఈ కేసు ప్రత్యేకంగా ఎప్పుడో పూర్వం నుంచి ఉంది కానీ ఎప్పుడు ఎవరు పట్టించుకోక డెవలప్మెంట్ కాక ఇలా ఉన్నది. ఇప్పుడు 2024లో మన బుగ్గన రాజేంద్ర రెడ్డి కొంత డెవలప్మెంట్ చేసి దీన్ని పర్యాటకంగా గుర్తించినాడు. బాగా శిలలు అంటాం తెలుగులో, అవి అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం చూసినట్టయితే ఈ రుద్రాక్ష గుత్తుల్లాగా కనిపిస్తున్నవి లోపల హ్యాలో ఉంది. వెన్ వీ అబ్జర్వ్, వెన్ వీ టచ్ బట్ అంత హ్యాలో ఉన్నా కూడా ఎక్కడా అవి విరగడం కానీ, అంటే అంత స్ట్రాంగెస్ట్ మినరల్ ఈజ్ దేర్, అది నేను గమనించాను. రెండవది ఏంటంటే ఇంత డెప్త్లో ఉన్నా కూడా మనం భూమి నుంచి ఆక్సిజన్ ప్రాబ్లం లేదు, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో హియర్ వీఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆక్సిజన్. ఇది మనం నిర్వివాదంగా చెప్పగలిగినటువంటి విషయం. We are so happy and we observe that what are the steps they are formed. It is also very good and was it visitor friendly. But moreover, that all details guide and everything they explain only religious matter. But it is not only the matter of religious. Some of the geological matters and scientific reasons also is there in this cave. But nobody explained that, and there is no any board about that. వాల్మీకి గుహలు కేవలం ఒక రాతి కట్టడాలు మాత్రమే కాదు, ఇవి అంతు చిక్కని రహస్యాలకు నిలయాలు. ఈ గుహల్లో అత్యంత ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే బయట భానుడి బగబగలు మండుతున్న గుహ లోపలికి అడుగు పెట్టగానే ఏసీని మించిన చల్లదనం మనల్ని పలకరిస్తుంది. గుహ గోడల నుంచి నిరంతరం ఊరే తేమ, అక్కడి రాతి నిర్మాణాలు పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. నేడు మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అద్భుతం ప్రకృతి సృష్టించిన మ్యాజిక్ మాత్రమే కాదు, వేల ఏళ్ల మానవ పరిణామ క్రమానికి నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తుంది. భారతదేశంలోని ఇతర గుహలతో పోలిస్తే వాల్మీకి గుహలకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఈ గుహల యొక్క ఆధ్యాత్మిక నేపథ్యం. వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేశారనడానికి సాక్ష్యంగా గుహ లోపల ఆయన విగ్రహం మరియు ప్రాచీన ఆనవాళ్లు కనిపిస్తాయి. సాధారణంగా గుహలు మైదాన ప్రాంతాల్లో లేదా కొండ దిగువన ఉంటాయి, కానీ ఇవి మాత్రం కొండ పైభాగంలో ఉండటం విశేషం. సొరంగ మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల రాళ్లు వివిధ ఆకృతుల్లో, అంటే సింహం, శివలింగం ఆకారంలో కనిపిస్తూ ప్రకృతి వైవిధ్యాన్ని చాటి చెబుతాయి. ఆధునిక యుగంలో కూడా ప్రకృతి తన ఒడిలో ఇంతటి అద్భుతాన్ని ఎలా దాచుకుందో అర్థం చేసుకోవాలంటే ఈ వాల్మీకి గుహలను తప్పక దర్శించాల్సిందే. ఈ గుహల మధ్యన రూపొందించారో ఆ గుహలే నిజంగా ఈ రకంగా ఉన్నాయా అన్నట్లుగా కూడా ప్రత్యక్షంగా కూడా మనం ఈ ప్రదేశాన్ని చూసి తెలుసుకోవచ్చు.
ఇవి ఏదైతే భూమి లోపల భాగంలో నిజంగా రాళ్ళు మట్టి ఇవన్నీ కూడా ఈ రకంగా ఉంటాయా అన్నదానికి నిదర్శనంగా మనం దీన్ని చూపిస్తా ఉన్నాం.